ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ తీసుకుందాం. ఈ పేషెంట్కి సెప్సిస్లో వచ్చాడు, సివియర్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. మనం కల్చర్స్ పంపించాం, బ్లడ్ కల్చర్స్, యూరిన్ కల్చర్ అన్ని కల్చర్స్ పంపించాం. ఏ యాంటీబయాటిక్ పని చేయట్లేదని వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఐసీయూలో పేషెంట్, ఐసీయూ డాక్టర్స్కి, మాకు ఫిజిషియన్స్కి ఆ టైంలో మేము చేయగలిగేది ఏంటంటే హైయెస్ట్ యాంటీబయాటిక్స్ 2-3 యాంటీబయాటిక్స్ తీసుకుని క్లబ్ చేసి వాడి అది పనిచేస్తుందనే హోప్తో ముందుకెళ్ళటం తప్పితే వేరే చాయిస్ లేదు. ఇది వినడానికి చాలా భయంకరంగా ఉండాలి. యాక్చువల్గా అందరికీ భయంతో ఉండాలి. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఎ వెరీ గుడ్ సిచ్యువేషన్ అనమాట. ఈ సిచ్యువేషన్లో మనం వస్తే ఏ డాక్టర్ అయినా, ఐసీయూ డాక్టర్, ఫిజిషియన్స్ ఏంటని చేస్తారంటే ఉన్న వాటిలోనే హయ్యర్ యాంటీబయాటిక్స్ తీసి 2-3 వాడి పని చేయాలనే ఆశతో పెట్టి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చి వెయిట్ చేయాలి. పని చేస్తే పేషెంట్ ప్రాణం దక్కించుకోగలుగుతాం. పని చేయకపోతే ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది సిచ్యువేషన్, గ్రేవ్ సిచ్యువేషన్ అండి. ఇది ఆలోచించి మనం బ్యాక్వర్డ్లో ఇది రాకుండా ఉండడానికి ఏం చేయాలని ఆలోచించేది ఎప్పుడే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఓవర్ ది కౌంటర్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ కంపల్సరీగా ఆపేయాలి, తీసుకోవడం కూడా మానేయాలి. సరే మెడికల్ షాప్ వాళ్ళు ఇస్తున్నారు, మన ఆరోగ్యం మనకు ముఖ్యం కాబట్టి యాజ్ ఏ పేషెంట్ మనం ఓత్ తీసుకుని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, కల్చర్స్ పంపించకుండా, అవసరం లేకుండా వెళ్ళి యాంటీబయాటిక్స్ తీసుకోకూడదు. అలాగే మా డాక్టర్స్, ఫిజిషియన్స్, ఐసీయూ ఇంటెన్సివిస్టులు కూడా ఎంత కుదిరితే అంత మినిమం యాంటీబయాటిక్ యూస్తో పేషెంట్ బయట తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒకసారి రెస్పాన్స్ వచ్చినాక హైయర్ యాంటీబయాటిక్స్ నుంచి బేసిక్ యాంటీబయాటిక్ డీఎస్కలేషన్ కూడా ఫాస్ట్గా చేయాలి. అండ్ యాజ్ ఎ హాస్పిటల్, మా హాస్పిటల్లో హైయర్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాలంటే సెకండ్ డోస్ నుంచి 2 ఫిజిషియన్స్ కంకరెన్స్ ఉంటేనే స్టార్ట్ చేస్తాం. అవసరమా లేదా డిసైడ్ చేసుకునే స్టార్ట్ చేసే యాంటీబయాటిక్ స్టేవర్షిప్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ చేస్తున్నాం. ఇది అన్ని నర్సింగ్ హోములకి అన్నిటికీ అవగాహన పెరిగితే మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నుంచి మనం కాపాడగలుగుతాం.